పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు బోధన్ పట్టణంలోని 38వ వార్డులో వార్డు సభలు నిర్వహించడం జరిగింది. 35వ వార్డు మరియు 26వ వార్డులో నిర్వహించిన వార్డు సభల్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. వార్డు ప్రజలతో ప్రభుత్వ పథకాల అమలు గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే 35 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పద్మశరత్ రెడ్డి గారి అధ్యక్షతన వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో చేపట్టిన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలిపారు. ప్రజా పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచడం కోసం ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలపైన చర్చ మరియు లబ్దిదారుల అభిప్రాయాల సేకరణ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో వార్డు అభివృద్ది కొరకు వార్డు ప్రజలు అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేయడంపైన నిర్ణయాలు తీసుకోవడంపై చర్చ చేయడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, చేయుత పెన్షన్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు మరియు కొత్త రేషన్ కార్డుల మంజూరు, వీటి ద్వారా లబ్ది పొందిన వారితో వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకం, అల్పాహార పథకం, దివ్యాంగ విద్యార్థులకు రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాల పంపిణీ, వీటి గురించి తెలియజేయడం జరిగింది. అలాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని సమస్యల ప్రాధాన్యత ప్రకారం చేసుకుని వాటిని పరిష్కరించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ గారు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు, బోధన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, వార్డు ఆఫీసర్లు, వార్డులోని ప్రజలు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన వారు ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఇలాంటి వేదిక నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి అనేది ఒక పారిశుద్ధ్యం, ఒక ట్రాన్స్పరెంట్ రూపంలో మీ